తిరుపతి అంటే అందరికీ గుర్తొచ్చేది ఏడుకొండల వెంకటేశ్వర స్వామి. కానీ ఇదే రోడ్ల మీద ఇంకొక శక్తి కూడా నడిచింది అని మీలో ఎంతమందికి తెలుసు? మనం వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటే మనకి దైవత్వం గుర్తొస్తుంది. ఈ రోజు నేను చెప్పబోయే శక్తిని గుర్తు తెచ్చుకుంటే రౌద్రం గుర్తొస్తుంది. నేను మాట్లాడేది గుడ్లలో వెలిసిన దైవం గురించి కాదు, పాదరక్షలు కూడా ధరించకుండా ఈ నేల మీద నడిచిన శక్తి. ఈ శక్తిని భక్తులు దైవ సంస్కృత మంత్రాలతో కొలవరు, పచ్చి బూతులు చెప్తూ ఆవిడని కొలుస్తారు. ఆ శక్తి వేరెవరో కాదు, తిరుపతి గ్రామ దేవత గంగమ్మ. గంగమ్మ కథ తెలుసుకోవాలంటే మనం 16వ శతాబ్దానికి వెళ్ళాలి. తిరుపతి పక్కన అవిలాల అనే చిన్న గ్రామం. పొద్దున పొలంలో పని చేసుకుంటున్న ఒక రైతుకి ఒక చిన్న ఆడబిడ్డ ఏడుపు వినపడుతుంది. ఎక్కడి నుంచి వస్తుందిరా ఏడుపు అని వెళ్ళి చూస్తే ఒక చిన్న పాప, చుట్టూ ఎవరు లేరు, తల్లిదండ్రులు కనపడట్లేదు. తనతో పాటు తన ఇంటికి తీసుకెళ్లారు. తన 5 కూతుర్లతో సమానంగా 6వ కూతురులా పెంచాడు. ఆ పాపకి గంగమ్మ అని పేరు పెట్టుకున్నాడు. ఈ పాప సాధారణ పిల్లల్లాగా నడుచుకునేది కాదు, ఎప్పుడు ఏడ్చేది కాదు, ఎక్కువగా మాట్లాడేది కాదు, ఏ జబ్బు చేసింది లేదు. ఊర్లో అందరికీ కూడా ఈ పాప సాధారణమైన పాప కాదు అనిపించింది. ఈ పాప ఆ రైతుకి దొరికి ఇప్పుడు 25 ఏళ్ళైంది. ఊర్లోనే అత్యంత సౌందర్యవంతురాలిగా, చూసిన వాళ్ళని ఇట్టే ఆకట్టుకునేలా ఎంతో నయన మనోహరంగా ఉండేది. అప్పట్లో ఒక క్రూరమైన పాలేగాడు ఉండేవాడు తిరుపతికి. తనకున్న పలుకుబడితో ప్రజల్ని హింసించేవాడు, ఆడవాళ్ళని బలవంతం చేసేవాడు. ఊర్లో వాళ్ళందరూ ఎంతో భయంగా బతికేవాడు. ఆడపిల్లల్ని దాచిపెట్టుకొని బతికేవాళ్ళు. ఒకరోజు ఈ పాలేగాడు గంగమ్మని చూస్తాడు. ఎలాగైనా గంగమ్మని వాడి వశపరుచుకోవాలనుకుంటాడు. గంగమ్మని బంధించి తనతో పాటు తీసుకెళ్లిపోతాడు. ఆ రోజు వాడి దగ్గర నుంచి తప్పించుకొని వాడిని ఎలాగన్నా వధిస్తా అని దైవ ప్రమాణం చేశాడు. మరుసటి రోజు ఈ పాలేగాడి దగ్గరికి వాడి జ్యోతిష్యులు వచ్చి నువ్వు త్వరలో మరణించబోతున్నావు అని చెప్తారు. ఈ జ్యోతిష్యుల మాటలు విని భయపడ్డ పాలేగాడు దాక్కుంటాడు. వాడు ఉన్న ఇల్లు వదిలేసి వేరే చోటుకి వెళ్ళి దాక్కుంటాడు. ఈ పాలేగాడిని ఎలాగన్నా చంపాలి అని చెప్పి గంగమ్మ రోజు వేషం వేసుకొని వీధులంతా తిరిగేది. వాడిని వెతుకుతూ తిరుపతి చుట్టుపక్కల గ్రామాల్లో తిరుగుతూ ఉండేది. ఆ తిరిగేటప్పుడు ఖాళీగా తిరిగేవారు కాదు, ఆ పాలేగాడిని రెచ్చగొట్టాలి అని చెప్పి బూతులు తిడుతూ తిరిగేవారు. ఒకవేళ వీడు తిట్టే తిట్లు వాడు వింటే ఖచ్చితంగా గొడవకు బయటకు వస్తాడు అని. ఒక రోజు బైరాగి వేషం, ఒక రోజు బొగ్గుకారమ్మ వేషం, ఇలాగ వేషం వేసుకొని రోజు తిరుగుతుంటే 7వ రోజు ఈ పాలేగాడు ఎక్కడైతే తలదాచుకున్నారో ఆ వీధికి వచ్చారు. ఆ పాలేగాడిని బూతులు తిడుతూ వెళ్తుంటే పాలేగాడు ఎవడో నన్ను బూతులు తిడుతున్నాడు అని చెప్పి బయటికి వస్తే ఆవిడ ఆఖరి రూపం గంగమ్మ ఉగ్ర రూపం దాల్చి వాడిని సంహరిస్తారు. ఒకే వేటుతో వాడి తల నరికారు. వాడి నీచపు పనులతో అపవిత్రమైన ఈ నేలని వాడి రక్తంతోనే శుద్ధి చేశారు. ఆ రోజు తిరుపతిలో ప్రజలందరూ, ముఖ్యంగా ఆడవాళ్ళు సంబరాలు చేసుకుంటున్నప్పుడు అక్కడే విగ్రహం అయిపోయారు. ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం గంగమ్మ జాతర ఎంతో ఘనంగా జరుపుతారు తిరుపతిలో. తిరుపతిలో ఈ జాతరని కేవలం ఒక పండగలా చూడరు. ఆడవాళ్ళు తలుచుకుంటే ఏదన్నా చేయగలరు అని చెప్పి ఒక ప్రొటెస్ట్ లా భావిస్తారు. ఆడవాళ్ళు తిరగబడలేరు అని నేరో మైండ్ తో ఆలోచించే వాళ్ళందరికీ గంగమ్మ జాతరని ఘనంగా చేసి ఆ రోజు ఆవిడ చేసిన రెబెలియన్ ని గుర్తు చేస్తారు. గంగమ్మ జాతరని ప్రతి సంవత్సరం 7 రోజుల పాటు మేలో జరుపుకుంటారు. భక్తులందరూ వేషధారణ చేసి మగవాళ్ళు ఆడవాళ్ళుగా, ఆడవాళ్ళు మగవాళ్ళుగా వేషాలు వేసుకొని గంగమ్మ తల అవతారాల్లో వస్తారు. ముఖాలకి రంగు పూసుకుంటారు, గజ్జలు గాజులు వేసుకుంటారు, కత్తులు పట్టుకొని వీధుల్లో నడుస్తూ పచ్చి బూతులు మాట్లాడుతూ అమ్మవారిని స్మరించుకుంటారు. ఇంతకు ముందు చెప్పినట్టుగా ఇది ర్యాండమ్ గా చెప్పే బూతులు కాదు, ఇది ఒక రిచువల్, స్పిరిచువల్ గా చేసే ఒక రిచువల్. వాళ్ళ ఇగోస్ అంతా పక్కన పెట్టి గంగమ్మని దర్శించుకున్న వాళ్ళని ఆ తల్లి చల్లగా చూస్తుందని అందరు నమ్ముతారు. మగవాళ్ళు ఆడవాళ్ళ వేషం వేసుకోవడం అన్నా, ఆడవాళ్ళు మగాళ్ళ వేషాలు వేసుకోవడం అన్నా ఇదంతా ఇగోని పక్కన పెట్టడమే కదా. గంగమ్మ తల్లి ఆ రోజు వేసుకున్న వేషాలన్నీ కూడా ర్యాండమ్ కాదు, ఒక్కొక్క వేషానికి ఒక్కొక్క అర్థం ఉంది. ఒక వేషమేమో భయాన్ని పోగొట్టడం, ఒక వేషమేమో సిగ్గుని తొలగించడానికి, ఇంకొక వేషమేమో బలహీనతను తొలగించడం. ఇలా ఒక్కొక్క వేషానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది. జాతర ఫైనల్ డే మాత్రం ఒక మట్టితో చేసిన గంగమ్మ తల్లి ఉగ్ర రూపాన్ని గుడి మధ్యలో పెడతారు. పెద్దగా తెరిచిన కళ్ళు, పెద్దగా తెరిచిన నోరు, బాగా ఎర్రగా ఉన్న నాలిక. కొన్ని వేల మంది వస్తారు. గంగమ్మ తల్లికి నేను చెప్పిన స్టోరీయే కాకుండా ఇంకా చాలా కాన్స్పిరసీ స్టోరీస్ ఉన్నాయి. నేను విన్న వాటిల్లో మెజారిటీ పీపుల్ నాకు చెప్పింది నేను మీకు చెప్తున్నాను. కొంతమంది లోకల్స్ అయితే గంగమ్మ తల్లి వెంకటేశ్వర స్వామి చెల్లెలు అని కూడా నమ్ముతారు. మరి కొంతమంది ఏమో ఇప్పుడు కృష్ణుడికి పుట్టిన చెల్లి అంటారు. వసుదేవుడు కృష్ణుడిని యశోదమ్మ దగ్గర పెట్టినప్పుడు యశోదమ్మ దగ్గర ఉన్న పాపని తీసుకెళ్లిపోతాడు కదా కంసుడి దగ్గరికి. ఆ పాపని కంసుడు చంపేస్తాడు కదా, ఆ పాపే గంగమ్మ తల్లిలా మళ్ళీ పుట్టింది అని నమ్ముతారు. గంగమ్మ జాతరలో ఫ్యాసినేటింగ్ థింగ్ ఏమనిపించిందంటే నాకు, కేవలం మంత్రాలు వచ్చిన వాళ్ళే కాదు, బూతులు వచ్చిన వాళ్ళు కూడా గంగమ్మ తల్లిని మనస్ఫూర్తిగా దర్శించుకోరు. గంగమ్మ జాతర ద్వారా అందరూ తెలుసుకోవాల్సిన మెసేజ్ ఒకటి ఉంది. కేవలం ఒక వర్గమో లేకపోతే సంస్కృత మంత్రాలు వచ్చిన వాళ్ళే కాకుండా నమ్మకం ఉంటే బూతులు మాట్లాడే వాళ్ళు కూడా దేవుడి చెంతకి చేరొచ్చు అని చెప్పే ఒకే ఒక్క పండుగ
గంగమ్మ జాతర. ఏ గుడిలో అన్నా దేవుడి దగ్గరకు వచ్చేసరికి నీ దగ్గర ఏముందో, నీకు ఏమొచ్చో కాదు, నీకు ఎంత నమ్మకం ఉంది అన్నదే ఇంపార్టెంట్. తిరుపతిలో ఉండి కూడా జాతరకి వెళ్ళకపోతే అదృష్టం కలిసి రాదు అని బలంగా నమ్ముతారు లోకల్స్. కొంతమందికి వాళ్ళ బంధువుల్లో చనిపోయిన వాళ్ళు కూడా కల్లోకి వచ్చి గంగ జాతరకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళు అని చెప్తారంట. గంగమ్మ జాతరని ఎప్పుడు కానీ ఒక ఫెస్టివల్ లా మాత్రమే చూడకూడదు, చెడు మీద మంచి గెలిచిన ఒక యుద్ధంలా చూడాలి. ఎంతటి వాడైనా ఒక అమ్మాయిని ఇబ్బంది పెడితే తల తీసేస్తారు అని ఒక గుర్తులా చూడాలి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ రెబల్ వాయిస్ తరపు నుంచి ఒక పెద్ద గంగ జాతర శుభాకాంక్ష. మంత్రాలతో కాదు, లైఫ్ లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళందరినీ గుర్తు తెచ్చుకొని వాళ్ళని బూతులు తిడుతూ సెలబ్రేట్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ నా దగ్గర నుంచి మీకు ఫ్రీక్వెంట్ గా వస్తూనే ఉంటాయి. నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు కనుక వెంటనే నోటిఫికేషన్ రావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఏదైనా వీడియో చేయడానికి నాకు ఐడియాస్ ఇవ్వాలనుకుంటే కింద కమెంట్స్ లో చెప్పండి.